ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాధన అనేది అరగంట సేపు గంట సేపు ధ్యానంలో కూర్చొని ఆలోచనలతో టైం స్పెండ్ చేసి ఏదో కొద్దిసేపు ఆలోచన రహిత స్థితిలో నువ్వు ఉండి దీన్ని ధ్యానం అంటే అది ధ్యానం కాదు, అది సాధన కాదు, నువ్వు కూర్చున్న పద్ధతి ధ్యానం, అది ధ్యాన పద్ధతి మాత్రమే. ధ్యాన పద్ధతి మాత్రమే. రైట్. సాధన అంటే ఏంటంటే ఆ కాలంలో వాళ్ళు చేసినటువంటి సాధన అది. కానీ ఈ కాలంలో మనకంత సమయం ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి, మెయిన్గా నైట్ టైం చక్కగా మనకు టైం ఉంటుంది. మ్యాక్సిమం ఎంతసేపు మనం సాధన చేసుకోగలిగితే అంతసేపు సాధన చేసి చక్కగా పడుకోవాలి. సాధన చేయగా మన లోపల అవేర్నెస్ లెవెల్స్ బై డిఫాల్ట్ పెరుగుతాయి. మనం ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీకి బై డిఫాల్ట్ కనెక్ట్ అవుతాం. సో సాధనలో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, సాధన అంటే అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇవి ధ్యానాలు కాదు. సాధన అంటే ఆ బ్రహ్మాండంతో ప్రతిక్షణం మనం కనెక్ట్ అయి ఉండి ఆ ఎరుకతోనే జీవిస్తూ ఈ భూమండలం మీద జీవించడమే సాధన. అది ఫస్ట్ పాయింట్. తీవ్ర ధ్యాన సాధన. ధ్యాన స్థితిలో కూర్చోవడం ధ్యానం చేసినట్టు కాదు, తీవ్రంగా సాధన చేయాలి. ముఖ్యంగా మీరు చెప్పినట్టు 4 గంటలు గనక కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తే ఆసన సిద్ధి వస్తుంది అంటారు. ఖచ్చితంగా ఆసన సిద్ధిని ముందు తెచ్చుకోవాలి. ఈ పెయిన్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ వస్తుంది. ఆసన సిద్ధి అంటే ఆసన సిద్ధి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ధ్యానం చేస్తే ఆసన సిద్ధి బై డిఫాల్ట్ వస్తుంది. పత్రి సార్ ఏం చేశారంటే, ఇప్పుడు పతంజలి అష్టాంగ నియమం ఉంది కదా, యమ నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఇవన్నీ ఉన్నాయి కదా. పత్రి సారు ఇట్లా కింద నుంచి పోకోకుండా డైరెక్ట్ పై నుంచి నరుక్కొచ్చాడు. ధ్యానం అనే స్థితి నుంచి నరుక్కొచ్చాడు. ధ్యానం అనేది చేసినప్పుడు మిగతా అన్ని కొట్టుకొని వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. సో అందుకే నేను ఏమంటున్నానంటే, మనం నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలని తపన ఉంటే ఈ గంట 2 గంటల ధ్యానాలు సరిపోవు. నీ సాధన ఆ లెవెల్లో ఉండాలి. అంటే వెళ్ళిపోయి మనం కూడా సంవత్సరం పాటు కూర్చోవాలని చెప్పట్లా, వాళ్ళు కూర్చున్నారు ఆ టైంలో, వాళ్ళు కూర్చోవాలి కూడా. బట్ ఈ టైంలో అంత అవసరం లేదు. ఈ టైంలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంతో గొప్పగా ఉంది. ఈ టైంలో మనం ఏం చేయాలి, చక్కగా ఈ లిటరేచర్ చదవాలి. ఫస్ట్ రాంప గారి 20 బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ అన్ని చదవాలి. చదివిన తర్వాత సాధన నువ్వు వద్దు అంటే కూడా కూర్చుంటావు. రైట్. దయచేసి రాంప గారి యొక్క బుక్స్ మొత్తం 20 బుక్స్ అందరూ చదవాలి. రైట్. పుస్తకము అనేది ఫస్ట్ చదివితే ఆటోమేటిక్గా ఆ సాధన అనేది మనకు క్రియేట్ అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి వారి గురించి? ఆయన రాసిన బుక్స్ 20 బుక్స్ ఉన్నాయి. మనకు తెలుగులో మరణం లేని మీరు మనం చదివాం, దివ్యనేత్రం చదివాం, గుప్త జ్ఞానం మనం చదివాం. గుప్త జ్ఞానం ఇక్కడ తెలుగులో వచ్చేసింది. ఆవలి తీరం 4 ఉన్నాయి, వచ్చాయి మనకు తెలుగులో వచ్చాయి. ఇంగ్లీష్లో ది థర్డ్ ఐ తెలుగులో వచ్చేసింది. మై విజిట్ టు వీనస్, డాక్టర్ ఫ్రమ్ లాసా, ది రాంపా స్టోరీ, కేవ్ ఆఫ్ ద ఏన్షియన్స్, లివింగ్ విత్ ద లామా, యూ ఫర్ ఎవర్ మరణం లేని మీరుగా వచ్చింది. యా, విజ్డమ్ ఆఫ్ ద ఏన్షియన్స్, ది సాఫ్రాన్ రోబ్, చాప్టర్స్ ఆఫ్ లైఫ్, బియాండ్ ద 10th, ఫీడింగ్ ద ఫ్లేమ్, ది హెర్మిట్, ది 13th క్యాండిల్, ఓకే, క్యాండిల్ లైట్, ట్విలైట్, యాజ్ ఇట్ వాజ్, ఐ బిలీవ్, 3 lives ఇందాక మనం చెప్పుకున్నది, టిబెటన్ సేజ్, ఇలా 20 బుక్స్. రైట్. 4 తెలుగులో వచ్చినాయి ఇప్పటి వరకు. ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, 4 అయితే తెలుగులో ఉన్నాయి. 4 తెలుగులో ఉన్నాయి. రైట్. ఈ పుస్తకాలన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఈ భూమి మీద ఎవరైతే సత్యం తెలుసుకోవాలి అనేటువంటి తపనతో జీవిస్తున్నారో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ లిస్టు చదివితే చాలు, తెలుగులో వచ్చినటువంటి గుప్త జ్ఞానం అన్నటువంటి ఒక బుక్ చదివితే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ పటాపంచలు అంతే, అన్నింటికీ ఆన్సర్లు వస్తాయి. ఒక సత్యాన్వేషకుడికి ఎన్నైతే క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్లకు ఆన్సర్స్ గుప్త జ్ఞానం అన్న బుక్లో ఉంటాయి. ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి,
ఎదుర్కొంటున్న అడ్డంకులకు జ్ఞానం కూడా అందుతుంది, ఎందుకు అది ఎదుర్కొంటున్నామో కూడా. ఎస్. రెండో పాయింట్ ఏంటంటే రాపా గారి బుక్స్ అన్నీ మనం చదవాలి. 20 బుక్స్ చదవాలి. ఆ బుక్స్ మన లోపల ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ చేస్తుంది, మన లోపల ఉన్నటువంటి ఎమోషనల్ బాడీని చేంజ్ చేస్తుంది, మన లోపల ఉన్నటువంటి ఇన్బ్యాలెన్స్ అంతా న్యూట్రల్ అయిపోతుంది. అది మన యొక్క ఎంటైర్ ఎనర్జీ సిస్టమ్ అంతా మారిపోతుంది, మన వైబ్రేషన్ మారిపోతుంది, మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారిపోతాయి. జ్ఞానము అంతటి మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా లోబ్సాంగ్ రాంపా గారి పుస్తకాలు చదివినప్పుడు మన ఇంటర్నల్గా ఉండేటువంటి సిస్టమ్ అంతా, సాఫ్ట్వేర్ అంతా చేంజ్ అయిపోతుంది. అంతటి శాస్త్రీయంగా, అంతటి సైంటిఫిక్ టెంపర్తో ఉండేటువంటి పుస్తకాలు అవి.